వెల్కమ్ టు ఏటీవీ. అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామ పంచాయతీ సాయిరాంపురం గ్రామంలో గత 6 రోజుల నుంచి నీటి కొరత సమస్య ఇబ్బంది పడుతున్నారని తెలియపరిచిన వెంటనే గ్రామానికి వచ్చి సందర్శించి ఈ సమస్య పరిష్కారం కొరకు తమ వంతు ప్రయత్నం చేస్తామని జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కరించాలని కోరుతున్నాము. సాయిరాంపురం వాటర్ సమస్య మాకు ఈ గ్రామస్తులు తెలియజేయగానే వెంటనే కూడా మేము కూడా ఈ గ్రూపులలో కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. పొద్దున కొంతమంది మేము ఎమ్మెల్యే గారికి తెలియజేశామని చెప్పారు, కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి మొన్న కూడా మన జిల్లా కలెక్టర్ కూడా వేసవి కాలంలో వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది, ఏజెన్సీ ప్రాంతంలో చాలా బాధలు పడుతున్నారు, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న చర్యలు తీసుకోవాలని చెప్పారు. కానీ ఈ రోజు ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాపం 6 రోజుల కానుంచి నీటి అవసరం కనీసం లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ గారు తప్పకుండా ఈ యొక్క సమస్యకి పరిష్కారం చూసి ఈ యొక్క ఆదివాసుల నీటి కష్టాలను త్వరగా తీర్చాలని ఈ యొక్క గ్రామస్తుల ద్వారా మేమందరం కూడా ఈ యొక్క పరిస్థితిని చూసి మేము ఇక్కడ వచ్చి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఓట్లప్పుడు అందరూ వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అన్న కనీసం ములకలపల్లిలో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ, మండల నాయకులు కానీ, ఇతర ఎటువంటి అధికారులు కూడా కనీసం వారం రోజుల నుంచి అంటే ఎంత ఇబ్బందులు పడుతుంటారో మీకు తెలియంది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్థానిక అధికారులు కూడా పలానా గ్రామాల్లో ఈ సమస్య ఉందని గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే వారి యొక్క పరిశీలన సమర్పిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పరిస్థితిని ఈరోజు చూసి పొద్దున చాలా మంది కూడా తెలియజేశాము, అందరూ చూశారు, చూస్తూనే ఉన్నారు, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. కాబట్టి రేపటిలోపు ఈ యొక్క ఎంతో మంది చూడు వాటర్ బాటిల్ లేక ఎంత అల్లాడుతున్నారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని చూసాము, మన ఎమ్మెల్యే గారు త్వరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించి రేపు పొద్దున్నలోపే ఒక మోటారు ఈ వాటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో ఇక్కడ ఉన్న ఆదివాసులంతా కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అలాగే ఇక్కడ రహదారులు కూడా కొన్ని రాలేదు. కాబట్టి వాటిని కూడా శాంక్షన్ చేసి ఈ యొక్క గ్రామానికి మంచి నీటి సౌకర్యాలతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. కాబట్టి ముందుగా సమస్య ఎక్కడుందో ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీరు కృషి చేయాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.